వాళ్ళకి వందనములు. ఈ యొక్క ముందు ఆశీర్వదించడానికి ఒక గురుభక్తాదులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ఏదో నేను మాటలు చెప్పుకుంటాం. కానీ అమలానంద స్వామికి మాకు ఏఎస్పేట మాది ఏఎస్పేట అక్షరాసనం ఉంది. రేపు 31వ తారీఖు ఇక నెలాఖరికి కార్యక్రమం ఉంది. రాదలుచుకున్న వాళ్ళందరూ ఎవరైనా రావచ్చు. అందరికీ అందరూ ఆదిమానులే, అందరి అడుగులే దానికి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఏఎస్పేట బ్యాంకు పక్కనే ఆశ్రమం రండి అందరూ కూడా. కానీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదో నాకు తోచినటువంటి 4 మాటలు చెప్తున్నాము. కానీ ఈ యొక్క జన్మ వచ్చినందుకు మానవ జన్మ అంటే ఈ జన్మ మానుకునే దానికే మనం ఈ మానవ జన్మకు వచ్చింది. 84 లక్షల జీవోపాధులకి వాటికి అన్నిటికీ కూడా అన్ని జ్ఞానాలు ఉన్నాయి. వాటి బిడ్డలు దాక్కుంటాయి, ఇల్లు కట్టుకుంటాయి, గుడిసెలు కట్టుకుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి. మనం 10 రోజులు కనుక ఒకట అక్కడ కట్టేసి మళ్ళీ 11వ రోజు అక్కడికే పోయి నిలబడతాయి. అన్నీ తెలుగులో ఉన్నాయి వాటికి. కానీ తను తాను తెలుసుకునే తెలివి లేదు మనకి. మనమేమో దేవుడేమో నేను ఎందుకు పుట్టానో, ఎందుకు మరణిస్తున్నానో అని తెలుసుకునే తెలివి మనకున్నది. ఈ మానవుడు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తెలియగలటువంటి జన్మ వచ్చినందుకు ఈ మానవ జన్మను వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తానంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, దేవుణ్ణి నిన్ను నీ వేరగో ఇప్పటికి నీ ఎట్టి వాళ్ళు నేదెంతగా వినండి. ఎటు వాదన మీకు ఎందుకు వాళ్ళు వాళ్ళు కృష్ణపోతున్నారు. అటువంటి దేవుడు ఎవరో మనం ఎవరో తెలుసుకోవాలంటే అచల సద్గురువుని ఆశ్రయించాలి. అచల సద్గురువులు అంటే గురువులు ఎంతోమంది ఉన్నారు. కానీ సాంప్రదాయ
వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి. ఈ మనసుకుండే పనే అది. అందుకని వాటిని పోనీయకుండా వీటన్నిటికీ కారణం ఎవరు? ఏదైతే మన యొక్క దృష్టి పరమాత్మని ఏదంటున్నామో, ఎరుగని ఏదంటున్నామో అన్నిటినీ కలిగించేది అదే. ప్రతి ఒక్క దాన్ని కూడా ఏం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా అన్నిటికీ అది ఉంటే అన్నింటినీ నిర్మాణిస్తున్నాం. కానీ దాన్ని ఈ మనసు ద్వారా అది కూడా లేనటువంటిది అని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలా? పూర్ణమవుతూ ఉన్నప్పుడు ఇది అనుకోవడము, ఇది ఎంత వస్తుంది అని సత్యమైనటువంటిది పరిపూర్ణం అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ శమము దమము విచారించాలి. శమము అంతరేంద్రియము, బాహ్యేంద్రియము, దమము అంతరేంద్రియము, కర్మేంద్రియము. ఈ దశేంద్రియమును కూడా మనం ఉంటే అవి ఉండవచ్చు. అట్లా పోనీయకుండా వాటిని తెలుసుకొని మనం ఈ వేదాంతం పెట్టుకోవాలి. వాటి మనసు పోలాంటిది, ఇది ఊరుకోదు. అంత తేలిగ్గా మనసుని అది కట్టుకోవాలంటే సాధ్యపడదు. గురువారితో చెప్పుకొని గంధం చెక్క రుద్ది అరిగిపోయినట్టుగా, గంధం వచ్చినట్టుగా మనం కూడా దీన్ని విని శ్రద్ధల వల్ల మనం చెప్పి విననేసి చెప్పనేసిన మనుషులకే దీనిలోనే మర్మం తెలుస్తుంది. నేర్పకుండిన మనుషులకే దీనిలోనే మర్మం మెరిగేరా, దీనందుండే ధర్మం మెరిగేరా. జనులే కొబ్బరికాయ చిన్ననేర్పు గలవాడు, చిన్ననేర్చిన కోటి కనకాకాయ అన్నట్టుగా వినాలి. మనం ఇని రుద్దితే గంధం ఎట్లా వస్తుందో, ఎంత రుద్దితే ఆ విధంగా మనం వినంగా మన యొక్క భ్రాంతులు, కోరికలు, నాది నీది అనే ఒక హర్షవర్గాలు, అష్టమగాలు, ఈ మనలో ఉన్నటువంటి అన్ని చెడు గుణాలన్నీ పోవాలి. ఈ గుణాలు పోయినప్పుడే మనకు ఆ పరిపూర్ణ బోధ అబ్బద్ది, అది మనకు పడుతుంది. లేకుంటే మనం ఈ పరిపూర్ణ బోధ ఏమీ లేదు, అది సూర్యమాపం సందు లేదు అని ఎంత చెప్పుకున్నప్పుడు కూడా మన మనసుకు నాటదు. అందుకనే భాగవత కృష్ణప్పుడు వాడుతున్నాడు ఏమని? పలుకున బలకగరాకను తలపోయిదమనిన మదికి తగులక ఎప్పుడు ములుకృత సందురేకను కలిగున్నది బట్ట బయలో గలరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న, పలుకన్నా బలుగాక తలపన్నా తెరుగాక సరి ఎండవానాల నరయాక నిలిచుండు కదరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న అన్నాడు కృష్ణప్రభువారు. పలుకున పలకగరాగం, పలకదామంటే అది పలికేది కాదు. పలికేది అంటే ఇరుకన్నట్టు. పలుకున పలకగరాకను అంటే పరిపూర్ణం, పలికేది కాదు. తలపోద్దామంటే ఎంతెత్తు, ఎంత పొడుగు, ఇంతలా ఉందంటే తలపోసేటువంటిది కాదు. తలపోయడం మదికి తగులక ఎప్పుడు, మది కంటే నీ మనసును కూడా తగలక, ముళ్ళు ముచ్చను కూడా సందు లేకుండా కలిగి ఉన్నది బట్ట బయలు గలరమైన. ఇదిగో చూడు కదలాదోయన్న అన్నాడు. ఇదిగో చూడు, చూసే చూపు నీకుంటే ఇదిగో నాయన నేను కన్ను పెట్టుకుని చూసుకుండా చూడు అన్నాడు ఆ గురువు. ఇదిగో చూడు కదలాదోయన్న, తలకన్నా బలకాక తలపన్న నెరగాక చలికి ఎండకి వానకి అలసట లేకుండా నిండీకృతమై ఉన్నది ఆ యొక్క పరిపూర్ణం. అటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలంటే మనలో అర్థమగాలు, హర్షవర్గాలు ఇవి అన్నీ లేకుండా చేసుకొని సాక్షి విచారణ చేసి దేవం ఇలాంటిది, ఒట్టిదే, ఇది లేనటువంటిదే, ఎప్పుడైనా మట్టిలో పోయేదే ఇది అని ఒక దృఢ నిశ్చయం చేసుకొని గురువుల వల్ల ఇటువంటి పరిపూర్ణతని తెలుసుకోవాలి. ఈ పరిపూర్ణ బోధ తెలుపుతున్నా కానీ ఎరుకే మరిగారు కొందరు అన్నాడు. పరిపూర్ణ బోధనే తెలుపుతా ఉన్నా కానీ కొంతమంది ఎరుకే మరగతారు అన్నాడు. ఏమని? హరికల నకముఖ విధిలిత కరిమస్త కగణితమైన ఘనమౌతికము. ఆ యొక్క అటువంటి ఘనమౌతికములైనటువంటి బోధని తెలపుతా ఉంటే ఎరుకు మరిగిపోతున్నారు కొంతమంది. అందరూ వాళ్ళు తెలిసినటువంటి వాడు వాడు, తెలిసి తెలియక ఏమి తెలియనటువంటి వాడు అసలు వాడు, తెలిసి తెలియనటువంటి వాడు ఎరుక ఏంటి అంటే అవన్నీ వదిలింది ఉన్నాయి. ఇప్పుడు ఆ వినాయకుడు బొమ్మలు పెట్టాడంటే ఎన్నో 10 రకాల చిన్నలు ఎగరడాలు చేయడాలు వాళ్ళు ఆ
9 రోజులు 3 రోజులు 5 రోజులు అడిగినాము ఆరాధించను చేసొప్పి నీళ్ళలో దొరుకుతుంది. నీళ్ళలో దొరికితే ఈ పిల్లలు ఏం చేస్తారు? తాగేవాళ్ళు చేసేవాళ్ళు ఊరు మాత్రం పోతారు. మరి అది కాలు అయిపోతారా కింద పోతారా తొక్కగా చెయ్యంగా అని ఆ దేవుడు వద్దా మనలో ఉన్న దేవుడిని తెలుసుకోవాలి. మనలో దేవుడు ఉన్నాడు. ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని తెలుసుకోవాలి. ఆ దేవుడిని తెలుసుకొని మనలో వినాయకుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఆదిశక్తి ఉంది, పరాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, ఇచ్చాశక్తి అన్నీ మనలోనే ఉన్నాయి. దేవతలన్నీ మనలోనే ఉన్నాయి, బీజాలు మనలోనే ఉన్నాయి, దేవుడు మనలోనే ఉన్నాయి. అందరూ మనలో ఉన్నాం కదా. ఆ దేవుడిని నిన్ను నీ వెలగక దేవుడు యాడనో ఉన్నాడు. దేవుడు ఆటేందుకు మనకి ఆ దేవుడు ఆడకపోయే మనం దీన్ని సాధించలేకపోతున్నాం. అయ్యా జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై.